వైసీపీ వాళ్ళు డిఎస్సిని ఆపేందుకు 70 పిటిషన్లు వేశారు. కానీ వాటన్నిటిని అధిగమించి టీచర్ నియామకాలు పూర్తి చేశారు అని ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ మంత్రి నారా లోకేష్ను అభినందించింది. ఈ అభినందనకు 100కు 200% ఆయన కరెక్ట్ అని తాజాగా తెలంగాణ గ్రూప్ 1 విషయాల్లో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు. డిఎస్సి ఎక్కడా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోకూడదని నారా లోకేష్ చాలా పకడ్బందీగా ఆలోచించి డిఎస్సి నిర్వహణ పూర్తి చేశారు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. నోటిఫికేషన్లు ఇస్తే కోర్టులో కేసులు పడుతున్నాయి. ఎలాగోలా పరీక్షలు నిర్వహిస్తే ఏదో లోపం వెతికి కోర్టులకు వెళ్తున్నారు. చివరికి ఆ ఉద్యోగ నియామకాలు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. వాటి కోసం తమ జీవితాలను వెచ్చిస్తున్న నిరుద్యోగులు చివరికి ఉసూరుమంటున్నారు. తెలంగాణ గ్రూప్ 1 స్టోరీ 10 ఏళ్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నియామకాలు చేపట్టలేకపోయారు. ఇప్పటికి కూడా మరో ఏడాది పాటు అసాధ్యం. ఆ తర్వాత ఎప్పటికి సాధ్యమవుతుందో కూడా చెప్పలేం. కోర్టుల పరిధిలోకి వెళ్లిన ప్రతి నియామకాలకు అదే పరిస్థితి. నారా లోకేష్ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని చాలా పకడ్బందీగా డిఎస్సి నిర్వహించారు. మొదటి ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదో ఒకటి చూపించి అడ్డగోలుగా పిటిషన్లు వేసి స్టేలు తీసుకురావాలనుకునే బ్యాచ్ వైసీపీ కాబట్టి నిరుద్యోగుల ఆశలను వారి కుట్రలకు బలి కాకూడదన్న లక్ష్యంతో నారా లోకేష్ పనిచేశారు. అనుకున్నట్లుగానే వారు కోర్టులలో 70కి పైగా పిటిషన్లు వేశారు. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ డిఎస్సి ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు. అనుకున్నట్లుగా రిక్రూట్మెంట్ సాగిపోయింది. అందుకు నారా లోకేష్ అనుసరించిన వ్యూహమే కారణం. అందుకే కేబినెట్ నారా లోకేష్ను అభినందించింది.